నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ లోక్సభలో రాబోయే రోజుల్లో ఆ ఎన్నికల ఫలితాలు బట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఏమన్నా చిక్కులు రాబోతున్నాయా? ఒకసారి మనం గణాంకాలు చూసుకుంటే ప్రస్తుతానికి తెలంగాణలో లోక్సభకి సంబంధించి ఏ సర్వేలు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 5 స్థానాలు మించి గెలుచుకునే అవకాశాలు లేవని చెప్పి అన్నీ ఎక్కువ శాతం సర్వేలు అవే చెప్తున్నాయి. ఆ కాంగ్రెస్ ఖాతాలో కూడా ఖమ్మం, అట్లాగే నల్గొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి ఈ 5 స్థానాలను అయితే కానీ ఖచ్చితంగా కొద్ది గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నాయి అన్ని సర్వేలు. ఇంకో పక్క బీజేపీకి చూస్తే బీజేపీకి కిందసారి గెలుచుకున్న 4 స్థానాలే కాకుండా జహీరాబాదు, అట్లాగే మహబూబ్ నగరు, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ 4 స్థానాలు కూడా బీజేపీ ఖాతాలోకి వచ్చేట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమైనది మహబూబ్ నగర్ స్థానంలో చాలా కీ ఫైట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ కీ ఫైట్ కనుక ఫలితాలు ఏమన్నా తారుమారు అవుతే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గం కిందకు వస్తుంది మహబూబ్ నగర్ పార్లమెంటరీది. సో అక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోతే రేవంత్ రెడ్డికి చిక్కులు మొదలవుతాయా? బీఆర్ఎస్ పార్టీ దాదాపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రాఫ్ తగ్గుతూనే వస్తుంది. చాలా చోట్ల ఒక మెదక్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండబోతోంది. మెదక్లో, వరంగల్లో కూడా లెక్కలు చాలా తారుమారైనాయి. వరంగల్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. అక్కడ వరంగల్లో ప్రస్తుతం పరిస్థితులు చూస్తే కడియం శ్రీహరి, కడియం కావ్య వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి చేరాక బీఆర్ఎస్ పార్టీ అదను కోసం చూస్తుంది. ఎట్లాగైనా కాంగ్రెస్ పార్టీకి అక్కడ బుద్ధి చెప్పాలని దాదాపు వరంగల్లో అయితే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షఫల్ అయ్యేట్టు కనబడుతున్నాయి. మహబూబ్ నగర్కి పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే దాదాపు 7 సెగ్మెంట్లో కలిపి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3 లక్షల ఓట్ల దాకా పోలైన 7 అసెంబ్లీ సెగ్మెంట్లు చూస్తే. కానీ ప్రస్తుతం లోక్సభకు వచ్చినప్పుడు మాత్రం అక్కడ చూసేదంతా ఢిల్లీలో ఎవరు వస్తారు అన్నది, అట్లాగే అభ్యర్థులు ఎవరు అన్నది రెండు చూసుకున్నప్పుడు బీజేపీ 7 సెగ్మెంట్లో 3 సెగ్మెంట్స్లో దాదాపు లీడ్లోకి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ 2 సెగ్మెంట్లో లీడ్లో ఉంది. ఒక 2 సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ నెక్ టు నెక్ ఉన్నాయి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో. ఆ 2 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ముఖ్యమంత్రిది కొడంగల్లో అయితే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా మెజారిటీ తెప్పించగలుగుతున్నారు ప్రస్తుతానికి. దానికి కూడా ఆయన ఉపయోగించిన సభలో ఆయన మాట్లాడిన మాటలు బీఆర్ఎస్, బీజేపీ ఒకటైపోయినాయి, ఇక్కడ నన్ను ఓడించడానికి, అక్కడ కవితకి లిక్కర్ కేసుకి సంబంధించి బెయిల్ ఇవ్వడానికి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటైపోయిన ఒక అస్త్రాన్ని అయితే రేవంత్ రెడ్డి మాట్లాడారు కొడంగల్లో సభను ఉద్దేశించి మాట్లాడుతూ. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాగే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే, అందుకే కవితని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయకుండా ఇన్ని రోజులు ఆగారన్నది అయితే ఒక అస్త్రం ప్రయోగించారు. అప్పుడు అది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అదైతే వర్కౌట్ అయినట్టు కనబడింది. కానీ ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రం ఎంత రేవంత్ రెడ్డి ఆ స్టేట్మెంట్ ఇచ్చినా అది అక్కడ ప్రస్తుతం మహబూబ్ నగర్లో అయితే అంత పనిచేస్తున్నట్టు కనబట్టలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కాబట్టి కొడంగల్లో ఏమన్నా మెజారిటీ రావచ్చు. కాకపోతే మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు మాత్రం అక్కడ కూడా ఎట్లాగైనా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని చెప్పి బీజేపీ అభ్యర్థికి చాలా నియోజకవర్గాల్లో మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 10 స్థానాలన్నా గెలవాలి, మనం అసెంబ్లీ ఎన్నికలు జరిగి 5 నెలలు అయినవి, ఇంకా లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలైనా ఖచ్చితంగా గెలవాలన్న ఒక టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుకుంది. కాకపోతే కరీంనగర్లో అభ్యర్థిని ప్రకటించకపోవటం, ఆలస్యంగా ప్రకటించడం, ఖమ్మంలో అభ్యర్థిని కూడా ఆలస్యంగా ప్రకటించడం, ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ నడిచే అంతర్గత విభేదాలే ఇప్పుడు కూడా ఇంకా కనబడుతున్నాయని, అట్లాగే ఆ గ్రూప్ రాజకీయాలకు సంబంధించే పొన్నం ప్రభాకర్కి సంబంధించిన వర్గానికి కరీంనగర్ సీట్ ఇవ్వటము, ఖమ్మం లోక్సభ సీటు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం, అట్లాగే బట్టి విక్రమార్కి కూడా కొద్దిగా ఎదురుదెబ్బ తగిలినట్టుగా అయింది ఈ 2 నియోజకవర్గాల్లో. భువనగిరికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనబడుతోంది. సర్వేలన్నీ కూడా భువనగిరిలో బీజేపీకి ప్రస్తుతానికి మాత్రం ఎడ్జ్ కింద చూపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినారియో అంతా చూసుకొని ఈ ఫలితాలు కనుక నిజమయ్యి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఒక 5 స్థానాలకే కనుక పరిమితం అవుతే కనుక రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపులు ఇవి మాత్రం రేవంత్ రెడ్డి వైపుకి, అలాగే రేవంత్ రెడ్డి మీద బాణాలు ఎక్కువ పెడతారు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అనేది మనకి క్లియర్ కనబడుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇంకో పక్క ఈ బీజేపీ, బీఆర్ఎస్
ఈ రెండు కూడా ఒకటే అంటూ ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చినా కూడా అది లోక్సభ ఎన్నికల్లో అయితే రేవంత్ రెడ్డి పన్నాగం ఎత్తు పెద్ద కనబట్టలేదు. ప్రస్తుతం సీఎంకి అయితే ఇది ఒక పెద్ద లిట్మస్ టెస్ట్ కింద చెప్పచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఎక్కడ చూసినా కూడా ఏ సర్వేలు చూసినా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టలేదు. బీఆర్ఎస్ అభ్యర్థులు చాలా చోట్ల అయితే చేతులు ఎత్తేసారని చెప్పొచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్క మెదక్ స్థానంలో అయితేనే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కనబడుతుంది. కానీ మిగతా 16 నియోజకవర్గాల్లో, అందులో 16 నియోజకవర్గాల్లో హైదరాబాదు ఏఐఎంఐఎం తిరిగి గెలవబోతోంది. లోక్సభ నియోజకవర్గం మళ్ళీ ఓవైసీయే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఓవైసీకి ఏఐఎంఎంకి బాగా ఎడ్జ్ కనబడుతోంది. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మార్పులు అయితే రావచ్చు అన్నది కనబడుతోంది. కాంగ్రెస్లో ఉన్న అసమ్మతి నాయకుల గొంతు కొద్దిగా గట్టిగా వినబడవచ్చు. రేవంత్ రెడ్డికి మాత్రం గట్టి దెబ్బే తగులుతుంది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే ఫలితాల ప్రకారం అన్నది మనకు తెలుస్తుంది. నమస్తే.